చెప్పాలి. నెక్స్ట్ ఇంకొకటి అసలు విషయం, ఇంతకుముందు పోలీస్ స్టేషన్స్కి వెళ్ళేసరికి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఉండేటప్పుడు ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ అని చెప్పి డబ్బులు ఇచ్చేవారు. ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక 8,000 10,000 ఇన్వెస్టిగేషన్ ఆ పేపర్ ఖర్చులకో దేనికో ఇచ్చేవారు. లాస్ట్ 5 సంవత్సరాల్లో రూపాయి లేదు ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్. మొన్న రీసెంట్గా మేము అందరితో కలిపి మాట్లాడేటప్పుడు ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ గురించి కూడా మాకు డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. అదే విషయాన్ని ఈరోజు సార్ దగ్గర అడిగెత్తితే డెఫినెట్గా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ ఇవ్వాలి, ఎంత పడుతుంది ఎంత ఇవ్వాలనేది మనం క్రియేటివ్గా తీసుకుందాం, ఇస్తున్నామని మాత్రం చెప్పండి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. డిపార్ట్మెంట్లో ఉన్న పోలీస్ స్టేషన్ ప్రతి పోలీస్ స్టేషన్కి కూడా ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ కూడా మేము ఇవ్వబోతున్నాం. నెక్స్ట్ ఫోరెన్సిక్ ల్యాబ్. నాకు అర్థం కానిది ఏంటంటే అంటే నేను సర్కాస్టిక్గా చెప్పడం కాదు, కానీ దిశ యాక్ట్ పెట్టారు, దిశ చట్టం అని చెప్పి తీసుకొచ్చాం. 21 రోజుల్లో శిక్ష పడిపోతుందని చెప్పి ఆ రోజు ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చారు. అసలు 21 రోజుల్లో శిక్ష పడాలి అనుకుంటే మనం ఛార్జ్షీట్ ఫైల్ చేసిన దగ్గర నుంచి, ఎంక్వైరీ చేసిన దగ్గర నుంచి, ఇన్వెస్టిగేషన్ చేసిన దగ్గర నుంచి, ఫోరెన్సిక్ రిపోర్ట్ తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇవన్నిటి కూడా ఒక లింక్డ్ డాట్ 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 కనెక్ట్ చేసి ఇదంతా ఒక లింక్ ప్రొసీజర్. ఈ లింక్ ప్రొసీజర్లో ఫోరెన్సిక్ అనేది చాలా మేజర్ పార్ట్ ఫోరెన్సిక్ తీసుకుంటుంది. సో ఫోరెన్సిక్ ల్యాబ్ అన్నది ఆ రోజు ఇంచుమించుగా 45 నుంచి 49 కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేసిన తర్వాత, వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత కేవలం అమరావతిలో స్టార్ట్ చేశారని ఏకైక కారణంతో ఫోరెన్సిక్ ల్యాబ్ను కూడా ఆ రోజు కన్స్ట్రక్ట్ చేయడం ఆపేశారు. ఈరోజు చేస్తుంటే ఫోరెన్సిక్ ల్యాబ్ ఈరోజు కంటిన్యూటీ ఉండేది కదా, ఈరోజు మనకు అందుబాటులో ఉండేది కదా. మనం ఎందుకు పక్క జిల్లాల వైపు, ఇంకో జిల్లాల వైపు, పక్క రాష్ట్రాల వైపు చూసుకోవాల్సిన అవసరమే వచ్చింది. ఈరోజు దాన్ని కూడా మేము గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేయమన్నారు. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ని వీలైతే ఫోరెన్సిక్ యూనివర్సిటీ కింద కూడా టర్నప్ చేసి ఇక్కడ ఇన్వెస్టిగేషన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వేషన్స్ అన్నీ కూడా ఇక్కడే జరగాలి, రీసెర్చ్లు కూడా ఇక్కడే జరగాలి, ఆ రకంగా తయారు చేయండి అని చెప్పి ఈరోజు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మంచి పరిణామాలు. ఎట్ ద సేమ్ టైం ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాపర్గా వర్క్ చేయడానికి ఇవన్నీ కూడా మంచి పరిణామాల కింద మనం అందరం కూడా భావించుకోవాలి. అట్ ద సేమ్ టైం మ్యాక్సిమం ఈ గంజా మనకి నిర్మూలనకి కానీ, గంజాయి నిర్మూలనకి కానీ, ఉమెన్ సేఫ్టీ విషయంలోని కూడా ఎక్కడైనా బెస్ట్ ప్రాక్టీసెస్ ఇంకా ఎక్కడైనా ఉన్నాయా, వాటిని ఐడెంటిఫికేషన్ చేసుకోవడం, వాటిని మనం అడాప్ట్ చేసుకోవడం, వీటన్నిటి మీద కూడా ఒక స్పెషల్ ట్రైనింగ్ ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. అదేవిధంగా సైబర్ క్రైమ్లో కూడా ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని మనం ఇంక్లూడ్ చేస్తామో, అపాయింట్ చేస్తామో, వాళ్ళకి కూడా ఒక సెపరేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నది ఇవ్వాలి అన్నది చాలా క్లియర్గా చెప్పిన అంశం అండి. ఎక్కడా కూడా ఒకటే ఈ సిస్టమ్స్ అన్నీ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడా కూడా క్రైమ్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అందరం కలిసి తీసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాం. దీని మీద డిపార్ట్మెంట్ మీద కూడా ఎవ్రీ టైం ప్రతి క్వార్టర్కో లేకపోతే 3 మంత్స్కి ఒకసారి 4 మంత్స్కి ఒకసారి కంపల్సరీ రివ్యూ చేసుకొని ఎక్కడెక్కడ మన క్రైమ్ తగ్గుతుంది, ఎక్కడెక్కడ క్రైమ్ పెరుగుతుంది, ఆ అనాలిసిస్ కూడా చేసుకొని చాలా క్లియర్గా ముందుకెళ్లేదానికి ఈరోజు చాలా క్లియర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని పరంగా మేమందరం కూడా ముందుకెళ్తామండి. నెక్స్ట్ రోడ్ యాక్సిడెంట్కి సంబంధించి కూడా ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో అటువంటి వాటిని ఐడెంటిఫికేషన్ చేసుకోవడం, అక్కడ ఏమి చేస్తే మెజర్స్ ఏమి చేస్తే మనకి రోడ్ యాక్సిడెంట్స్ తగ్గుతాయని చూసుకోవడం. అట్ ద సేమ్ టైం ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకొని అసలు ఎన్ని వర్కింగ్ పొజిషన్లో ఉన్నాయి, బస్సెస్ ఎన్ని ఉన్నాయి, వాటికి ఎన్ఓసీస్ ఎంతవరకు వచ్చినాయి ఏంటి, వాటి గురించి కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని రోడ్ సేఫ్టీ మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. ఓకే, అదే ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ అండి. అవే యాక్చువల్గా లేదండి, లాస్ట్ 5 yearsలో ఇవ్వలేదు. ఇంతకు ఏసి గూగుల్ పేలు అయినాయా, ఏవైనా జరుగుతాయి. అది లాస్ట్ 5 సంవత్సరాలు ఏవైనా జరగచ్చు. సెర్చింగ్ ఆపరేషన్ ఏం ఆపలేదండి. యాక్చువల్గా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది, చాలా క్లియర్ కట్గానే ఉన్నారు. అది ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అంటే మీకు కనిపించి ఎతకట్లేనట్టుంది, అందరికీ కనిపించి ఎతుకుతున్నారు. అంటే మీకు కనిపించదు.
అదేనండి, ఇప్పుడు యాజ్ పర్ నామ్స్, యాజ్ పర్ రూల్ ప్రకారం దేనికైనా వెళ్తాయి. ఇంతకు ముందులాగా మేమేమి దాన్ని ఏమంటారంటే కక్ష సాధింపు చర్యలు చేస్తే మీరు 60 రోజులు కాదు 600 రోజులు కూడా సస్పెన్షన్లో ఉన్న రోజులు ఉన్నాయి. కాబట్టి అటువంటిది ఏం లేదు. ఎస్ ఎస్ లేదండి, అది మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదొకటి, కొన్ని ఇన్సిడెంట్స్ మా దగ్గరికి కూడా వచ్చినాయి. ఆ ఇన్సిడెంట్ అన్నిటికీ కూడా బయటకు తీసి మళ్ళీ రీఎంక్వైరీ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత అయితే మేము తీసుకుంటున్నాం, చేస్తాం. అవునండి. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే ప్రతి ఒక్క దాని మీద మనం రీఎంక్వైరీ వేయడం అన్నది కొంచెం కుదరదు, కానీ కొన్ని ఇలాంటి స్పెసిఫిక్ ఇష్యూస్ మీద డెఫినెట్గా అది రీఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి ఆ పర్సెప్షన్ వైజ్ మేము డెఫినెట్గా చేస్తాం.